సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు. హాజరైన మాజీ ఆర్థిక శాఖ మంత్రి కొణతల రామకృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. బ్యాంకు ఖాతాలకు పెన్షన్స్ ను జమ చేస్తామంటున్న అధికారులు. 2000 మందికి పెన్షన్దారుల ఇళ్ల వద్దకే పెన్షన్స్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసిన ఎంపీడీఓ కృష్ణప్రసాద్. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ అధికార ప్రతినిధి తాడికొండ మురళి. జంగారెడ్డిగూడెం మండలం కట్టవ పొదలవారిగూడెంకు చెందిన గేదెల మృతి. అనారోగ్యానికి గురైన పశువులకు వైద్యం అందిస్తున్న వైద్యాధికారులు. అపార్ట్మెంట్స్ లో ఉండే చిన్నారులపై తస్మాత్ జాగ్రత్త. 7 మాసాల చిన్నారికి తప్పిన పెను ప్రమాదం. బహుళ అంతస్తులో ఉండే నివాసితులు చిన్నపిల్లల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ప్రమాదాల బారిన పడుతుంటారు. చెన్నైలో ఒక అపార్ట్మెంట్ లో చిన్నారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆడుకుంటూ మెట్ల మార్గంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రేకుల షెడ్డు పైకి వెళ్లింది. 7 మాసాల వయస్సు కలిగిన చిన్నారి ప్రమాద బారిన పడకుండా స్థానికులు రక్షించారు. షెడ్డు పై నుంచి కిందకు పడితే కాపాడేందుకు స్థానికులు గ్రౌండ్ ఫ్లోర్ లో చీరను గాలిలో ఏర్పాటు చేశారు. చాకచక్యంగా వ్యవహరించి మిద్దెపై వేలాడుతున్న చిన్నారిని కిటికీలోంచి పైకి వెళ్లి రక్షించగలిగారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ పసుపుమయంగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రావురి కృష్ణ, తూటికుంట రాము, కొప్పాక శ్రీనివాసరావు, పీచుపాటి రామలక్ష్మి, బ్రహ్మాజీ, రాజన సత్యనారాయణ, పాతూరి అంబేద్కర్ పాల్గొన్నారు. ప్రతి గడప గడపకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీకి చెందిన విద్యు సుబ్బారావు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది జనసేన పార్టీలోకి వలస వెళ్లారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్కవరం 4 రోడ్ల సెంటర్ నుంచి డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్లు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణులు ర్యాలీగా సభా ప్రాంగణానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా గొర్రె పిల్లలను కరాటం రాంబాబుకు బహుకరించారు. పలువురు యనమల రామకృష్ణను శాలువా వేసి సత్కరించారు. ముఖ్య అతిథులను పూల బుకేలు అందజేసి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని వక్తలు ప్రసంగించారు. ఇప్పుడే ఇక్కడే ఇలా ఉంటే రేపు అసలు 30th సాయంత్రం అక్కడ ఎలా ఉంటుందో నేను ఊహించలేకపోతాను.
ఆ మీటింగ్ కి మీ అందరూ కూడా అధిక సంఖ్యలో వస్తారని పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. అసలు పొయ్యిలు కూడా పడుతుందా లేదా? జంగారెడ్డిగూడెం మండలం కట్టవ పొదలవారిగూడెం నందు 12 గేదెలు మృత్యువాతకు గురయ్యాయి. గత 2 రోజులుగా 12 గేదెలు అనారోగ్యానికి గురైనట్లు గుర్తించారు. వాటితో పాటు మిగిలిన గేదెలకు సైతం చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వైద్య శాఖ అధికారులు చికిత్సలు చేశారు. గేదెలకు ఈ పరిస్థితికి రావడానికి గల కారణాలపై ఉన్నతాధికారుల సూచన మేరకు పరీక్షలు నిర్వహించి తెలియజేస్తామని వైద్యాధికారి మండవ భీమేశ్వరరావు తెలిపారు. సంఘటనా స్థలాన్ని టీడీపీ నాయకులు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారికి మనోధైర్యం అందజేశారు. దీనిపై భీమేశ్వరరావు స్పందిస్తూ మెరుగైన వైద్యం అందించేందుకు ఉన్నతాధికారులను సైతం సంప్రదించినట్లు, 2 బృందాలుగా పశువులకు వైద్యం అందిస్తున్నట్లు, పై అధికారుల నిర్ణయం మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక్కడ వెటర్నరీ డాక్టర్ని. ఈరోజు కట్టబొదలగూడెం గ్రామంలో మేండి నాగేశ్వరరావు గారి యొక్క ఫామ్లో యానిమల్స్ ఒక 12 యానిమల్స్ చనిపోయినాయి అని చెప్పి ఈరోజు చనిపోయినాయి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాని నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను. అయితే చనిపోయిన యానిమల్స్ కొన్ని ఇక్కడ లేకపోవడం వలన ఏంటనేది వ్యాధి అనేది పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఉన్న వాటికి కొన్ని పశువులు అయితే బాగాలేదు. వాటిని ప్రస్తుతం ట్రీట్మెంట్ చేస్తున్నాము. తర్వాత మా డిపార్ట్మెంట్ సిబ్బంది వాళ్ళందరినీ కూడా ఒక 2 టీమ్స్ కింద వేసి ఈ రోజు వాటికి ట్రీట్మెంట్ ఏమైనా చేయడం జరుగుతుంది. ఇంకా మా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ గారికి, డిప్యూటీ డైరెక్టర్ గారికి కూడా తెలియపరిచాము. ఏలూరు నుంచి ADDL అంటే యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ నుంచి కూడా వైద్యులు, నిపుణులైన వైద్యులు వాళ్ళు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం లోపు ఇందువల్ల చనిపోయిన ఏంటి అనేది ఒక నిర్ధారణకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం భగవాన్ వాటికి చికిత్స కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. మే మాసానికి సంబంధించిన పెన్షన్దారులకు నేరుగా బ్యాంకు ఖాతాలోకే పెన్షన్ నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ తెలియజేశారు. బ్యాంకు ఖాతా అనుసంధానం లేని వారికి ఇళ్ల వద్దకే వచ్చి సచివాలయ సిబ్బంది పెన్షన్ నగదును ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. 5వ తేదీ వరకు పెన్షన్స్ అందించే వెసులుబాటు ఉందని, పెన్షన్దారులు కంగారు పడాల్సిన అవసరం లేదని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాలకు చెందిన సచివాలయ సిబ్బంది సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ తగు సూచనలు అందజేశారు. జంగారెడ్డిగూడెం మండలంలో 9,000 మందికి పెన్షన్స్ అందించాల్సి ఉండగా 2,000 మందికి ఆధార్ అనుసంధానం లేకపోవడం వలన ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్స్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారాలు. ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో మనకి లేటెస్ట్ గా కొన్ని సూచనలు రావడం జరిగింది. ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సూచనల మేరకు ఈ పింఛన్ అనేది 1వ తారీఖుని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది 2 రకాలుగా పెట్టారు. ఇది వరకు అయితే మనకి సచివాలయానికి వచ్చి తీసుకుని వెళ్ళటం, అలాగే వచ్చినప్పుడు కొంతమంది అనారోగ్యం చెంది కొన్ని ఇబ్బందులు కలగటం జరిగింది. కాబట్టి ఈసారి ఏం చేశారంటే అందరూ ఎవరికైతే ఆధార్తో అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇంక్లూడ్ ఉందో వారికి ఆ అకౌంట్లో అమౌంట్లు వేయటం జరుగుతుంది. రెండవది ఎవరైతే బ్యాంక్ అకౌంట్ లింకప్ అవ్వకుండా ఉన్న లిస్టుకు మాత్రం ఆ ఇంటికి వెళ్ళి వారు పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇలాగ 2 విధాలుగా విడగొట్టడం జరిగింది. అందులో మనకి 9,000 చిల్లర పెన్షన్స్ ఉన్నప్పుడు మనకి 2,000 మాత్రమే ఈ బ్యాంకుతో అకౌంట్తో లింక్ అవ్వకుండా ఉన్న అకౌంట్లు మాత్రం మనకి 2,000 మంది వరకు, 2,200 వరకు ఉన్నారు. వారికి మాత్రం ఇంటింటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఎవరో కూడా సచివాలయం రావాల్సిన పని లేదు. మిగిలిన వాళ్ళందరికి కూడా వారి అకౌంట్లలో జమ చేయబడుతుంది. మా సచివాలయ ఎంప్లాయీసే వచ్చి మీ ఇంటి దగ్గర మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ లో ఏదైనా ప్రాబ్లం ఉండి అక్కడ జమ కాకుండా ఉండకపోతే 2వ తారీఖు మరలా వెనక్కి వచ్చేస్తాయి అమౌంట్లు. అటు వారికి 2వ తారీఖు మరలా డోర్ టు డోర్ వచ్చి చెల్లించడం జరుగుతుంది. ఎవరు కూడా మీరు భయపడొద్దు, లేకపోతే కంగారు పడొద్దు. ఇది 5వ తారీఖు వరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగదు. అందరూ కూడా మీకు ఎక్కడైనా కానీ మీకు మీ పెన్షన్ విషయంలో ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే అక్కడున్న మా సచివాలయ ఎంప్లాయీస్ లో వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కానీ, సెక్రటరీ గారిని కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. కాబట్టి ప్రజలందరూ కూడా అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
కొయ్యలగూడెం గ్రామానికి చెందిన జనసేన నాయకులు దుగ్గిన శ్రీను ఆధ్వర్యంలో పలువురు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మెట్ట ప్రాంత సీనియర్ నాయకులు కరాటం రాంబాబు వారందరికీ కండువాలు వేసి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. తమ కులానికి చెందిన సుమారు 552 మంది జనసేన పార్టీలోకి వచ్చినట్లు గెడ్డం సతీష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శంకు మధుబాబు, బీజేపీ నాయకులు బొమ్మ బాబు, మేకల సత్యతేజ, కాకి ధర్మేంద్ర, చిన్నం గంగారావు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాంబాబు గారి నాయకత్వం. వైఎస్ఆర్సీపీలో ఇమడలేక ఆ పార్టీని వీడుతున్నట్లు ఆ పార్టీ ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి తాడికొండ మురళీకృష్ణ పేర్కొన్నారు. కొయ్యలగూడెంలో ఆయన నివాసం వద్ద పాత్రికేయులతో మాట్లాడారు. ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనతో పాటు మరో 50 మంది వైఎస్ఆర్సీపీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తగరం వినోద్ కుమార్, కండెల్లి శివ, మట్టా శ్రీనివాస్, మేకల సత్యతేజ, శంకు మధుబాబు, ఏడుకొండలు నాని తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెంకు చెందిన వాలంటీర్స్ రాజీనామా చేశారు. గ్రామానికి చెందిన 5 వాలంటీర్స్ రాజీనామాల పత్రాలను ఎంపీడీఓ కృష్ణప్రసాద్ కు అందజేశారు. తమ రాజీనామాలను స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు వాలంటీర్స్ తెలిపారు. వాలంటీర్స్ రాజీనామాల పత్రాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని కృష్ణప్రసాద్ తెలియజేశారు.
జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీ నందు అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద కౌన్సిలర్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారధి ట్రస్ట్ చైర్మన్ వలవల తాతాజీ తల్లిదండ్రులైన నాగభూషణం నాగమణిల జ్ఞాపకార్థం మజ్జిగను సోమవారం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు చింతల నాని, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రగలపాటి కాశీ, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. వారధి ట్రస్ట్ 1వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ చలివేంద్రం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అదేవిధంగా వారధి ట్రస్ట్ సభ్యులందరికీ, వారధి ట్రస్ట్కి వెనుదన్నుగా నిలబడిన దాతలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో చేయాలని చెప్పి ఆ చేసే శక్తి తాతాజీకి ఆంజనేయ స్వామి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 9 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 29వ తారీఖున ప్రారంభించిన ఈ వారధి ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తున్న నా దేవుళ్ళ రూపంలో దాతలందరికీ కూడా ప్రత్యేక శిరస్సు ఉంచి పాదం తెలుపుకున్నాం. నేను ఎన్నో కష్టాల నుంచి పెరిగాను. ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి నేను చదువుకోలేకపోయాను. చదువును మధ్యలో ఆప్ చేయడం జరిగింది. ఆ విలువ కొంతమంది కన్నా విలువనివ్వాలని చెప్పేసి, ఆ విద్యా విలువని ఇవ్వాలని చెప్పేసి నా స్నేహితులు, నా శ్రేయోభిలాషుల సహకారంతో ఈ వారధి ట్రస్ట్ 2016లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల 105 మంది పిల్లలకి చదువు కారణమైనందుకు నిజంగా నాకు సహకరించిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాం. నా చిన్నది శిరస్సు వంచి పాదావందనం తెలుపుకుంటూ గత 8 సంవత్సరాలుగా ఆ పెట్టిన వేళా విశేషం, ఆ ముహూర్త బలం ప్రకారం ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు వారధి ట్రస్ట్ తరపున చేయగలుగుతున్నానంటే నాకు మరీ ఎప్పుడు చెప్పే మాటే దాతల సహకారమే నాకు ప్రధానమైన బలం. ఒక వాటర్ ట్యాంకర్ చేయించిన, ఒక ఆటో పెట్టిన, ఒక 24 మందికి సైకిల్ ఇచ్చిన, బాలికా భవిష్యత్తుకు భద్రతకి ఇచ్చిన, గుడి ఎదురుగుండా షెడ్ వేసిన, ఇలా చలివేంద్రాలు ఏర్పాటు చేసినా సరే ఎప్పుడు వెండుదెన్నుకున్న నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, దాతలందరికీ కూడా మరొకసారి వారధి ట్రస్ట్ తరపున శిరస్సు ఉంచి పాదం తెలుపుకున్నాం. నా శక్తికి మించి ప్రతి సంవత్సరం కూడా అదే రోజున వారధి ఏర్పాటు అయిన రోజునే మా నాన్నగారి జ్ఞాపకార్థం గత 7 సంవత్సరాల నుంచి కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గత సంవత్సరం మా అమ్మగారికి కాలం చేయడంతో ఈ సంవత్సరం నా తల్లిదండ్రుల పేరు మీద ఈ సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేసి 6 మంగళవారాలు ప్రతి మంగళవారం కూడా మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఇలాగా నా సహకారం, దాతల సహకారంతో ఈ మజ్జిగ చలివేంద్రం మట్టికి నా సొంత తోడ్పాటుతో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వారధి ట్రస్ట్కి వెన్నుదన్నుగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదం తెలుపుకుంటున్నాను. ఈరోజు నా మిత్రుడు, క్లాస్మేట్, సమాజ సేవకుడైనటువంటి వలవల తాతాజీ ఆధ్వర్యంలో వారధి ట్రస్ట్ 8వ వార్షికోత్సవం సందర్భంగా వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలు ఏదైతే అల్లాడిపోతున్నారో వాళ్ళందరినీ దాహార్తి తీర్చడానికి రోజు కూడా చలివేంద్రం నడుపుతున్నారు. అయితే ప్రత్యేకంగా ప్రతి మంగళవారం ఒక 6 మంగళవారాలు మజ్జిగ వితరణ చేయాలనే కార్యక్రమం కూడా సంకల్పించి ఈ అభయాంజనేయ స్వామి కొత్తపేట దగ్గర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అట్లాగే ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎండలో వెళ్ళే వాళ్ళకి దాహార్తం తీర్చడం, ఆకలి ఉన్నవాడికి ఆహారాన్ని అందించడము, అలాగే ఎవరైతే నిరుపేదల పిల్లలు, విద్యార్థులు ఉన్నారో వాళ్ళ సౌకర్యాలు అంటే సేవ అంటేనే ఎదుటివారి అవసరాలు తెలుసుకొని కల్పించడమే సేవ అంటారు. అలాంటి సేవా లక్షణాలు చిన్నప్పటి నుంచి పుణికిపుచ్చుకుని జంగారెడ్డిగూడెంలో ఒక మార్గదర్శిగా, ఒక జనసేన పార్టీ కౌన్సిలర్గా ఉంటూ తన ప్రత్యేకతను చాటుకున్న తాతాజీకి అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న అటువంటి మిత్ర బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ భవిష్యత్తులో ఇంకా ఆంజనేయ స్వామి శక్తినివ్వాలి. ఎందుకంటే అతను నమ్ముకున్నది ఆంజనేయ స్వామిని. ఆంజనేయ స్వామి అంటే కార్యసాధకుడు, కార్యసిద్ధికి మూల పురుషుడు కాబట్టి అతను వెంట ఉండి నడిపిస్తున్నాడు. కాబట్టి అంతా కూడా దీనికి సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి కూడా ఇంకా మంచి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ఈరోజు చాలా సుదినం. మానవ జన్మ అన్నిటి జన్మల్లో కానీ చాలా ఉత్తమమైన జన్మ. భగవంతుడు ఇచ్చిన ఈ జన్మకి చరితార్థం చేసుకోవాలన్నా, సార్థకతం చేసుకోవాలన్నా ధర్మాన్ని అనుసరిస్తూ ఉండాలి. ఆధ్యాత్మికతని పులుగుపుచ్చుకోవాలి. ధర్మం అంటే తలకిందులుగా తపస్సు చేయడం ఏం కాదు, మంచి పనులు చేయడం, మంచికి తోడ్పడడం, మంచి సేవా కార్యక్రమాలను అందించడంలోనే ఉంది. అదే ధర్మం. మనది వేదభూమి. ఈ భూమిలో పుట్టిన మనమందరం కూడా వేదాన్ని అనుసరించి, అంటే వేదం అనేది దేవీ దేవత, అంటే భగవంతుడు సృష్టిలో అణువులో
సంబంధించి మనకు అందజేసిందే వేదం. వేదాన్ని అనుసరించినప్పుడే మన మార్గం సుగమనం అవుతుంది, అందరికీ మార్గదర్శకంగా ఉండడం జరుగుతుంది. అయితే దాదాపుగా 8వ వార్షికోత్సవం మన వలవల దాదాజీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరు మీద జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. అయితే చక్కటి సేవా కార్యక్రమాలు, మనిషి సేవని అందించడంలోనే మానవ సేవ మాధవ సేవ అని అన్నారు. అలాగే దాహాతి తీర్చడం, అలా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఆసరాగా ఉండడం, అలాగే విద్యా కార్యక్రమాలని ప్రోత్సహించడం, విద్యార్థులకి ప్రోత్సాహకాన్ని అందించడం, అలాగే అనేక సేవా కార్యక్రమాలతోటి ఒక ఉన్నతమైన ఆశయంతో సేవా తత్పరతోటి ఈ ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం. అదే క్రమంలో ఇన్నాళ్ళు ఇందుగా దాదాపు 8వ సంవత్సరం వరకు ఆయన నిర్విఘ్నంగా కొనసాగించడం అనేది చాలా హర్షణీయం. వారికి భగవంతుడు ఎప్పుడూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేయడానికి ప్రోత్సాహాన్ని అందించిన ఫ్రెండ్స్కి, అలాగే ఈ టీం అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. చాలా ధన్యవాదాలు. కోయలగూడెం మానవతా శాఖ ఆధ్వర్యంలో మజ్జిగను పంపిణీ చేశారు. కోయలగూడెం నెలవారీ సమావేశంలో భాగంగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేశారు. మానవతా సభ్యులు ఉద్దగిరి కిరణ్ సౌజన్యంతో మజ్జిగను పంపిణీ చేశారు. పలువురు మానవతా సేవలను కొనియాడారు. కృష్ణా జిల్లా గన్నవరం నందు మామిడి తోటలో మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోవాకు చెందిన మద్యంగా చెబుతున్నారు. స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు చేయగా 58,080 క్వార్టర్ బాటిల్స్ ను సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 75,50,000 రూపాయలు ఉంటుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య తెలియజేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే చింతలపూడి నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తానని చింతలపూడి నియోజకవర్గ స్వాతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాస్ అన్నారు. చింతలపూడిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. బలముతో ప్రజల సమస్యలు మీ చింతలపూడి అనేక సమస్యల నిమిత్తం నేను వచ్చున్నా. ఈ చింతలపూడి కాన్ఫరెన్స్ లో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల మీద మేము తిరిగినటువంటి అనుభవాలు మాకున్న, ఎక్స్పీరియన్స్ మాకుంది. అందుకని అడుగుతా ఉన్నా, చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధి గాని, రైతాంగం అభివృద్ధి కానీ, మరొకటి ఇప్పుడు ఇందాక నేను మాట్లాడడం జరిగింది, ఒక మెడికల్ కాలేజ్ అవసరం ఉంది. ఒక క్యాన్సర్ పేషెంట్ అవ్వచ్చు, ఒక హార్ట్ పేషెంట్ కావచ్చు, చిన్న వ్యాధులైతే రకరకాల హాస్పిటల్లో పిహెచ్సిలే ఉన్నాయి. కానీ గుంటూరు వెళ్ళాలంటే ఒక సామాన్యుడికి క్యాన్సర్ వచ్చిందంటే, ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే, ఒక బ్రెయిన్ కి సంబంధించినటువంటి వ్యాధి వచ్చిందంటే గుంటూరు వెళ్తానికి కారు కట్టుకోవాలా, అనారోగ్యంతో బస్సు ఎక్కలేడు అతను. అట్లాగా చాలా మంది ఈ ఏదైతే ఈ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, ఒకటి చింతలపూడి, 2 పోలవరం, గోపాలపురం, ఈ ఏరియానంతా అనుసంధానం చేసుకుని హెడ్ క్వార్టర్ గా చింతలపూడి నియోజకవర్గాన్ని హెడ్ క్వార్టర్ గా చేసుకుని ఒక మెడికల్ కాలేజీ చాలా ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. ఈ చింతలపూడి ప్రజలు, ఈ చింతలపూడి నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకుని, నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మెడికల్ కాలేజీని చింతలపూడి నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ చేసేంత వరకు అవసరమైతే అసెంబ్లీలో అమరాధ్యక్ష కూర్చుంటాను. జంగారెడ్డిగూడెం మండలం తాడువై గ్రామంలో అరుంధతిపేట నందు శ్రీ సీతా సమేత శ్రీరామ లక్ష్మణ హనుమ వినాయక మరియు నాగేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ఎడ్లపల్లి సోమరాజు, సత్యవతి దంపతులచే అత్యంత శోభయామణంగా నిర్వహించారు. ఎడ్లపల్లి రామకృష్ణ, కలపాల రాంబాబు, నందిపాము మధు, గడ్డం కిషోర్, ఎడ్లపల్లి నాగేంద్ర గ్రామస్తుల సహకారంతో చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంకు చెందిన ఆయుర్వేద మెడికల్ నిర్వాహకులు సత్యనారాయణ మాట్లాడారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం తాడువై గ్రామంలోని అరుంధతిపేటలో శ్రీ సీతారామచంద్ర స్వామి సమేత లక్ష్మణ హనుమ సమేత శ్రీరామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్ర స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరిగింది. అత్యంత శోభాయమానంగా జరిగిన ఈ ప్రతిష్టా కార్యక్రమంలో హిందూ బంధువులు అందరూ కూడా చాలామంది విశేష సంఖ్యలో పాల్గొని హర్షోద్గానాలు వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా హిందూ ధర్మం పట్ల అనుకూలత, సానుకూలత బాగా పెరుగుతోంది. భవిష్యత్తులో కూడా ఇదే ధోరణి పెరగాలని చెప్పేసి అని హిందుత్వం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పరిడవెళ్ళడానికి ప్రతి హిందూ బంధువు కూడా కృషి చేయాలని చెప్పేసి అని విశ్వ హిందూ పరిషత్ తరఫున పేరున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన హిందూ బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
జంగారెడ్డిగూడెం పట్టణంలో విజయదుర్గమ్మ వారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ పంచభూత మరకథ లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గమ్మ వారి దేవాలయం నందు మూలా నక్షత్రం పురస్కరించుకుని 15వ చండీ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సత్యకిరణ్ పురోహితులు ఉభయులుగా వ్యవహరించి ఈ చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిటీ కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, కమిటీ సహాయ కార్యదర్శి రామశెట్టి శ్రీనివాసరావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి, చిట్లూరి నీరజ, పరిపూర్ణ, నొన్న బేబీ, సరోజిని తదితరులు పాల్గొన్నారు. दक्षिणतः पश्चात् उत्तरतः उत्तरेणाग्निं दर्भेषु साधयित्वा दन्वन्यञ्च पात्राणि प्रयुज्य द्रव्ये आच्यस्थायो प्रोक्षणपूर्णपात्रे पूर्णाहुतोत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति. स्वाहा. हर नमः पार्वतीपतये. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు. హాజరైన మాజీ ఆర్థిక శాఖ మంత్రి కొణతల రామకృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. బ్యాంకు ఖాతాలకు పెన్షన్స్ ను జమ చేస్తామంటున్న అధికారులు. 2000 మందికి పెన్షన్దారుల ఇళ్ల వద్దకే పెన్షన్స్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసిన ఎంపీడీఓ కృష్ణప్రసాద్. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ అధికార ప్రతినిధి తాడికొండ మురళి. జంగారెడ్డిగూడెం మండలం కట్టవ పొదలవారిగూడెంకు చెందిన గేదెల మృతి. అనారోగ్యానికి గురైన పశువులకు వైద్యం అందిస్తున్న వైద్యాధికారులు. అపార్ట్మెంట్స్ లో ఉండే చిన్నారులపై తస్మాత్ జాగ్రత్త. 7 మాసాల చిన్నారికి తప్పిన పెను ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.